హైదరాబాద్ నగరంలో గత 4 దశాబ్దాల నుంచి కూడా సేవలందించి తనదైనటువంటి రాజకీయంగా ముద్ర వేసుకున్న నాయకుడు మా మిత్రుడు, ప్రియ సోదరుడు మాగంటి గోపీనాథ్ గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేడం గోపీనాథ్ గారు ముందు ఎన్టీ రామారావు గారికి చాలా దగ్గరగా ఉండి చిన్న వయసులో రాజకీయ రంగేటం చేసి సుదీర్ఘంగా దగ్గర 30 సంవత్సరాలు నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రాజకీయంగా తనకు అవకాశం రాకున్నా ఓపికతో నుండి ప్రజలతో మమేకమై మరి పనిచేస్తూ ముందుకు వచ్చిన తర్వాత 2014లో మొదటిసారి వారికి శాసనసభ నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం వచ్చింది. మొదటిసారి ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో మరి నేను, వారు, కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, చాలామంది మిత్రులం అందరం కూడా 2014లోనే మేమందరం కూడా శాసనసభలో అడుగుపెట్టాం. దాని తర్వాత కూడా మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, హైదరాబాద్ నగరాన్ని ముందుకు నడిపించాలన్నట్టు ఒక ఉద్దేశంతో మరి ముందుకు నడిచినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు గోపీనాథ్ గారు. అంతేకాకుండా ఒక వెల్ ఆర్గనైజ్డ్, వెల్ డిసిప్లిన్ లీడర్.